నోట్ పెట్టడం వల్ల మా వీధికి అనుకొని ఇంచుమించి 200 ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నాము. ముఖ్యంగా ఆడపిల్లలు, చదువుకున్న ఆడపిల్లలు ఎక్కువమంది ఇక్కడ ఉన్నారు. మా వీధికి లోపల నుంచి బయటకు రావడానికి కానీ, బయట నుంచి లోపలికి వెళ్ళడానికి కానీ ఒక్క దారి మాత్రమే ఉంది. ఇంచుమించుగా 30 సంవత్సరాల పాటు పడుతున్నాము. గతంలో కూడా పాలరాజు గారు మాకు 1 సంవత్సరం మాత్రమే తర్వాత మరి మేము పెట్టము, ఎవరికి ఇవ్వనని అన్నారు. కానీ మాట మా ప్రామిసర్ నోట్ బ్రాండ్ షాపుల మీద కూడా ఇక మీదకి ఇవ్వనని చెప్పేసి మంచి షాప్కి ఇవ్వనని చెప్పి పెట్టారు. కానీ తీరా చూసాను వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి ఇక్కడ మద్యం దుకాణం పెడుతున్నారు, రెస్టారెంట్ పెడుతున్నారు. ఇక ఒకవేళ ఇక్కడ రెస్టారెంట్ పెడితే మాత్రం మాకు రావడానికి కానీ పోవడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాన్స్ ఉండదు. ఉదయం లేచిన కాడి నుంచి మాకు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చాణక్య కాలేజ్ అని చెప్పేసి ఆయన పాలరాజు గారు అక్కడ కరస్పాండెంట్ చేస్తున్నారు. ఒక పక్క కరస్పాండెంట్స్ కాలేజీలకి ఒక పక్క ఏమో మద్యం దుకాణం నడుపుతున్నారు. కానీ చాణక్య కాలేజ్. సో దయచేసి అతను పెద్దరిగా నిలబెట్టుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అందరికీ గౌరవం ఉంటుంది, మాకు మా లైఫ్స్ కూడా బాగుంటాయి. ఒకటి ఇక్కడ ఇంచుమించు 200 ఫ్యామిలీలు దాటే ఉన్నాయి. లోపల నుంచి బయట రావడానికి కానీ బయట నుంచి లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో దయచేసి పాలరాజు గారు దయచేసి మీ మాట నిలబెట్టుకొని మీ పెద్దరిగా నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము.